ఫ్యూచర్లో నేను చాలాసార్లు చెప్పాను, వరల్డ్లో పవర్ఫుల్ టెక్నాలజీ కింద క్వాంటమ్ కంప్యూటింగ్ ఉండబోతుంది. దీని గురించి ఒక అప్డేట్. చైనా రీసెంట్గా ఈ మంత్లోనే హ్యానియాన్ 2 అనే ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ కోర్ క్వాంటమ్ కంప్యూటర్ని ఆవిష్కరించింది. అసలు డ్యూయల్ కోర్ క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? డ్యూయల్ కోర్ క్వాంటమ్ కంప్యూటర్ అంటే సాధారణంగా మన ల్యాప్టాప్లో 2 కోర్ చిప్స్ ఉన్నట్లే ఈ క్వాంటమ్ కంప్యూటర్లో కూడా 2 ఇండిపెండెంట్ క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి. ఇకపోతే హ్యానియాన్ 2 ప్రత్యేకత ఏంటి అంటే దీన్ని చైనాకు చెందిన CAS కోల్డ్ ఆటమ్ టెక్నాలజీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఇది 200 క్వాంటమ్ బిట్స్ అంటే 200 క్యూబిట్స్ శక్తిని కలిగి ఉంటుంది. దీనిలో 100 రుబీడియం 85 మరియు 100 రుబీడియం 87 అనేటటువంటి న్యూట్రల్ ఆటమ్స్ని యూజ్ చేయడం జరిగింది. ఇవి 2 డిఫరెంట్ కోర్ కింద పనిచేస్తాయి. ఈ 2 కోర్ ఉండటం వలన డ్యూయల్ క్వాంటమ్ కంప్యూటింగ్ వలన ఇది ప్యారలల్ కంప్యూటింగ్ చేయగలుగుతుంది. ఈ డ్యూయల్ కోర్ క్వాంటమ్ కంప్యూటర్ పనిచేసే వేగం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలా ఎర్రర్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో వీళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే ఒక కోర్ ఏమో క్యాలిక్యులేషన్ చేస్తుంటే ఇంకో కోర్ అంటే కంప్యూటింగ్ చేస్తుంటే ఇంకో కోర్ వచ్చేటప్పటికి ఎర్రర్ కరెక్షన్ చేస్తుంది. అంటే మెయిన్ ప్లస్ ఆక్సిలరీ మోడ్లో పనిచేసేలాగా డిఫైన్ చేశారు. ఇంకొకటి, దీనికి నైట్రోజన్ కూలింగ్ అవసరం లేదు. గూగుల్, IBM వంటి క్వాంటమ్ కంప్యూటర్లకి విపరీతమైన డైల్యూషన్ రిఫ్రిజరేషన్ కావాలి, కానీ దీనికి సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది పనిచేస్తుంది. అలాగే దీనికి లో పవర్ సప్లై సరిపోతుంది. 7 కిలోవాట్స్ కంటే తక్కువ ఉన్న పవర్నే తీసుకుంటుంది. అంటే సాధారణ సర్వర్ ర్యాక్ కంటే తక్కువ ఇది. అలాగే ఇందులో లేజర్ టెక్నాలజీ వాడారు. అలాగే ఈ క్వాంటమ్ డేటా చాలా ఎక్కువసేపు కన్సిస్టెంట్గా ఉండాలి కాబట్టి దీని ప్రాసెసర్ నియర్లీ 100 సెకండ్స్ పాటు డేటాని స్టోర్ చేసి ఉంచగలదు. ఇది నిజంగా క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలా పెద్ద విజయం ఇది. అలాగే ఇది కాంపాక్ట్ డిజైన్, అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీ లాగా కాకుండా ఇది ఒక క్యాబినెట్ సైజ్లోనే క్వాంటమ్ కంప్యూటర్ని డిఫైన్ చేశారు. సో దీని వలన చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ప్రపంచానికి. ఒకటి స్కేలబిలిటీ, ఒక పెద్ద చిప్ని తయారు చేయడం కష్టం, కానీ ఇలాంటి చిన్న చిన్న కోర్ డిఫైన్ చేయడం వలన ఫ్యూచర్లో 1000 క్యూబిట్ల కంప్యూటర్లని చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే ఇది కాస్ట్ ఎఫెక్టివ్, కూలింగ్ సిస్టమ్స్ అవసరం లేదు దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ. అలాగే సో రియల్ వరల్డ్ అప్లికేషన్స్, ఎస్పెషల్లీ డ్రగ్ డిస్కవరీ లేకపోతే డేటా సెక్యూరిటీ లాంటి విషయాల్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్ చాలా చాలా ఇన్నోవేటివ్ సొల్యూషన్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే చైనా ఈ టెక్నాలజీ డెవలప్ చేయడం ద్వారా గూగుల్కి, IBMకి గట్టి పోటీ ఇస్తుంది. క్వాంటమ్ సుప్రిమసీ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో చైనా కూడా డామినేషన్కి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ అవుతుంది. అలాగే ఈ డ్యూయల్ కోర్ డిజైన్తో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చిప్ వార్లో చైనా చాలా ముందుంది ఇప్పుడు. అయితే దీని మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. చైనా దీన్ని అనౌన్స్ చేసింది, కానీ దీని పెర్ఫార్మెన్స్ రిపోర్ట్, సో పూర్తి స్థాయిలో దీని పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇచ్చే బెంచ్ మార్క్స్ ఇంకా ఇవ్వలేదు. అలాగే దీనిలో క్రాస్ టాక్ కూడా ఉంది. 2 కోర్స్ పక్కపక్కనే ఉన్నప్పుడు ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద పడి డేటా దెబ్బతినే అవకాశం ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారో ఎవరికి తెలియదు. ఇది ప్రస్తుతానికి ఇది ప్రస్తుతానికి ఎక్స్పెరిమెంట్ స్టేజ్లోనే ఉంది. సో డ్యూయల్ కోర్ క్వాంటమ్ హార్డ్వేర్ రెడీ అయింది. బట్ డ్యూయల్ కోర్ క్వాంటమ్ హార్డ్వేర్కి సాఫ్ట్వేర్ కూడా రెడీ అవ్వాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ ఇంకా డెవలప్ అవ్వాలి. బట్ నిజం చెప్పాలంటే ఇది అంటే చైనా చెప్పినట్లుగా యాజ్ ఇట్ ఈజ్గా జరిగితే మాత్రం క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రపంచంలో క్వాంటమ్ 2.0కి ఇది బిగినింగ్ అని చెప్పొచ్చు. సో ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇంకా చాలా సింపుల్ అవ్వబోతుంది, చాలా అందరికీ దగ్గర అవ్వబోతుంది. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా స్పీడప్ అయ్యే డేస్ చాలా దగ్గరలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.